హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఈ వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఎందుకంటే నేను మైక్ మర్చిపోయాను సో ప్లీజ్ ఇగ్నోర్ అండ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను సో ప్రాపర్ గా మీకు వాయిస్ వినిపించకపోవచ్చు ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ ఇట్ కానీ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి దాని తర్వాత కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత స్టార్ట్ చేయండి అండ్ ఫస్ట్ కమెంట్ లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఉంటుంది ఆ బ్రాడ్కాస్ట్ లో నేను ప్రతిరోజు బిగ్ బాస్ కి సంబంధించిన రీల్స్ కామెడీగా నాకేమనిపించిందో అదంతా పంపిస్తా ఉన్నాను ప్లస్ లైవ్ నేను చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందంటే ఆ ఇంపార్టెంట్ అప్డేట్ కూడా పంపిస్తాను ప్లస్ సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు రివ్యూస్ పంపిస్తున్నారు వాళ్ళ సైడ్ ఆఫ్ వ్యూ నుంచి రివ్యూస్ సో ఆ రివ్యూస్ కూడా పెడతాను ఈ రకంగా నేను అన్ని పెడతాను సో మీరు కూడా అది చూసి తరించాలి అంటే ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ని ఫాలో అవ్వాలి అండ్ క్విక్ అప్డేట్స్ వస్తాయి అండ్ ఆల్సో ఈ 12 వైల్డ్ కార్డ్స్ ఏంటి అసలు నిజంగా ఎంతమంది వైల్డ్ కార్డ్స్ వెళ్తున్నారు ఏ థీమ్ తో లోపలికి వెళ్తున్నారు ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు సీజన్ 6 నుంచి ఎవరిని అప్రోచ్ అయ్యారు ఇదంతా కొంచెం సర్ప్రైజింగ్ గా అన్ని రేపు ఒక సూపర్ వీడియో చేసి చెప్తాను బట్ నేను ఆ వీడియో రేపు చేయాలంటే ఈ వీడియోకి మినిమం 2000 లైక్స్ రావాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను అండ్ ఈ రోజు రివ్యూ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే సూపర్ పాయింట్స్ అంతా ఉన్నాయి నా దగ్గర అండ్ ఈ వీడియోలో నాకు ఏమనిపించిందిరా అంటే మణికంఠ చాలా వియర్డ్ బిహేవియర్ అనిపించింది ఎందుకు మణికంఠకి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఆ ఇన్సెక్యూరిటీ ఏంటి అనేది ఉంది ప్లస్ యష్మి వచ్చి మణికంఠ మీద ఒక రకంగా పగబట్టేసింది అనిపించింది దాని తర్వాత నిఖిల్ ఒక రకంగా అర్థం చేసుకోరా స్వామి అంటే ఇంకో రకంగా అర్థం చేసుకున్నాడు అది ఉంది ఇంకోటి ఏముంది సీతా సంచాలక ఫెయిల్ అయింది అనేసి అనిపించింది ఇవంతా ఏంటి ఈ పాయింట్స్ ఏంటి అని చెప్పేసి నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఓకే ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్ లో ఏం జరిగిందిరా అంటే మణికంఠని నీ డాటర్ ని మిస్ అవుతున్నావు అనేలాగా నువ్వు యాక్టింగ్ చేసి చూపించాలి సో మీ డాటర్ ని నీ దగ్గర రప్పించుకోవడానికి నువ్వేం చేస్తావు చూపించుకోవాలి అని చెప్పేసి సోనియా పృథ్వీ ఇద్దరు చెప్తా ఉన్నారన్నమాట అప్పుడు మణికంఠ యాక్టింగ్ చేస్తా ఉండేటప్పుడు ఏడ్చేస్తున్నాడు ఒకవేళ నిజంగానే ఏడ్చినాడు అంటే మేబీ ఆ అబ్బాయి ఎమోషనల్ నిజంగానే అన్నిటికీ ఏడుస్తా ఉంటాడు కాబట్టి దీనికి కూడా ఏడ్చినాడు అనేసి అనుకోవచ్చు బట్ ఒకవేళ ఇది యాక్టింగ్ అయితే మాత్రం టాప్ యాక్టర్ మణికంఠ అని చెప్పేసి నేను చెప్తాను ఎందుకంటే ఆ కళ్ళల్లోంచి నీళ్లు రావడం గ్లిజరిన్ లేకుండా ఏం లేకుండా అది చాలా సూపర్ గా ఉంది నిజంగా కానీ తను రియల్ గా ఏడ్చుంటే మణికంఠ సూపర్ యాక్టర్ అనేసి చెప్పొచ్చు అనమాట దాని తర్వాత క్లాన్ సెలక్షన్ జరిగింది ఈ క్లాన్ సెలక్షన్ మీరు ప్రోమో చూస్తేనే అర్థమైపోతుంది అందరికీ సీతా క్లానే కావాలని ఉంది నిఖిల్ క్లాన్ వద్దు అనిపిస్తా ఉందని చెప్పేసి ఆ విధంగా నిఖిల్ ఒకటి అర్థం చేసుకుంటారనేసి అనుకున్నాము అది ఏం అర్థం చేసుకున్నాడు ఏంటి అనేసి చెప్తా సో విష్ణుప్రియ ఫస్ట్ వచ్చి నాకు శక్తి క్లాన్ లో రికగ్నిషన్ కనిపించట్లేదు యాజ్ ఎ చీఫ్ నాకు సీత దగ్గర ఉండాలని ఉంది యాజ్ ఎ లీడర్ తనకి సహకరించాలని ఉంది అని చెప్పేసి అనింది అండ్ ఆల్సో నాకు ఎందుకో ఈ వీకెండ్ విష్ణుప్రియకి చాలా గట్టిగా పడుతుంది అనేసి అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి చీఫ్ అవ్వడం అనే విషయంలో విష్ణుప్రియ నేను ఈ వారం అవ్వాలనుకోవట్లేదు నేను 6th వీక్ అవుదాం అనుకుంటాను ఎందుకంటే 6 నా లక్కీ నెంబర్ అది ఇది అనేసి అనింది నేను కూడా 9th వీక్ లో కెప్టెన్ అవుదాం అనుకున్నాను 9 నా లక్కీ నెంబర్ అని చెప్పేసి కానీ 9th వీక్ లో నేను ఎలిమినేట్ అయిపోయినా సో అట్లే విష్ణుప్రియ ఇటంతా లక్కీ నెంబర్స్ అంతా పెట్టుకోకూడదని చెప్పేసి నాకు ఆ తర్వాత రియలైజేషన్ వచ్చింది సో ఆ రకంగా విష్ణుప్రియ ఎప్పుడు చీఫ్ అవ్వాలి అనేసి ఒక ఆపర్చునిటీ వచ్చినా కూడా ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ వీకెండ్ నాగార్జున గారితో గట్టిగా ఉంటుందేమో విష్ణుప్రియకి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది దాని తర్వాత సోనియా నేను క్లాన్స్ డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి అర్థం చేసుకునేది ఏంటంటే ఒక టీమ్ లో వెళ్ళినప్పుడు అందరినీ అర్థం చేసుకోవచ్చు టీమ్ ప్లే షేరింగ్ అన్ని ఉంటాయి అనేసి చూస్ చేసుకున్నాను కానీ నాకు ఈ వీక్ అర్థమైంది ఏంటంటే కొంతమంది చాలా క్లోజ్ గా పెట్టుకుంటా ఉన్నారు చాలా కొంతమంది ఉన్నారు వాళ్ళు నేను ఎంత వాళ్ళతో క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా వాళ్ళ సర్కిల్ చాలా క్లోజ్ గా పెడుతున్నాను నన్ను అలో చేయట్లేదు అందుకే నేను కాంతారకు పోను నేను ఆ టీంని ఇగ్నోర్ చేస్తున్నా అనేసి అనింది ఆపిల్కి అర్థం అవ్వాల్సిన విషయం ఏమిద్రా అంటే ఆ ఇద్దరు బాడీ గార్డ్స్ తప్ప హౌస్ మొత్తం సోనియాను అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు అని చెప్పేసి ఆపిల్కి అర్థమై ఉండాలి సో సీతను చూస్ చేసుకోను అని చెప్పేసి అనింది నిఖిల్ వచ్చి దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటాడు అందరితో కోఆర్డినేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ లీడర్షిప్ ఉంటుంది అనేసి అన్నాడు బ్యాండ్ వేస్తున్నాడు నిఖిల్ సోనియాకి సోనియా తిరిగి హగ్ మర్చిపోయినా కదా రా హగ్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ హగ్ చేసుకోపోయినట్టు అనిపించింది ఇదేం హగ్గులు గోడరా స్వామి ఏడ దొరుకుతుందా హగ్ చేసుకుందామా అని కాసుకో ఉంటారు అనేసి అనిపిస్తుంది సోనియా నిఖిల్ ఇద్దరు చాలా విసుగు అనిపిస్తా ఉంది విసుగే ఓరే నాయన ఏమి విసుగు అన్నయ్య అంటుంది తమ్ముడు అంటుంది అమ్మ అంటుంది నాయన అంటుంది చెల్లి అంటుంది దాని తర్వాత నేనేమైనా అన్నానా నా ఈక్వేషన్స్ నాకు ఉన్నాయంటుంది సో ఏమిదా జరుగుతా ఉందో దేవుడు ఇదే తెలియాలా ఏమిరా స్వామి ఇదంతా నైనిక వచ్చింది నేను చీఫ్ అయినప్పుడు నా మీద సీత తప్ప ఎవరూ నమ్మకం పెట్టుకోలేదు నేను సీతని ఫుల్ ఆన్ ట్రస్ట్ చేస్తున్నాను అండ్ శక్తి క్లాన్ లో ఆల్రెడీ స్ట్రెంగ్త్ ఉంది సో నేను అంతగా ముందుకు రాలేదు ఆ క్లాన్ లో ఉండేటప్పుడు ఇక్కడ ఉంటే నేను చాలా బాగా ఆడతాను చాలా మంచిగా కాంపిటీషన్ ఇస్తాను సో నేను కాంతారాన్ని చూస్ చేసుకుంటున్నాను అనేసి చెప్పింది
నిఖిల్ పృథ్వీ వచ్చి నేను నిఖిల్ క్లాన్ కి పోతా, హీఈస్ అ వెరీ గుడ్ లీడర్, టాస్క్ ఈజీగా అనిపిస్తుంది అండ్ టాస్క్ ఈజీగా అనిపిస్తుంది నిఖిల్ తో చేసేటప్పుడు అండ్ క్లాన్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది, సో నేను ఆ టీంకి వెళ్తా అని చెప్పేసి పృథ్వీ అన్నాడు. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే క్లాన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి క్లాన్ కి పోకూడదు, మనం పోయి క్లాన్ అని స్ట్రాంగ్ చేయాలి అట్ట అనిపించాలా. ఎవరో చెప్తున్నారు నబీలే అనుకుంటా, నేను ఆ టీంకి వెళ్ళి ఆ టీంని స్ట్రాంగ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. నబీల్ అన్నాడు నేను సీత క్లాన్ లో వెళ్ళాలనుకుంటున్నాను, సీత అండ్ నిఖిల్ ని కంపేర్ చేసుకుంటే సీత రియల్ గా అనిపిస్తుంది, క్లాన్ మెంబర్స్ కూడా తప్పును ఒప్పుని తప్పులాగా క్రియేట్ చేసి చెప్పరు, చాలా రియల్ గా మాట్లాడతారు అనేసి. నాకు ఎవరిని ఉద్దేశించి అంటావు నువ్వు అసలు నబీలో, నాకు అర్థమైంది అని చెప్పేసి. అక్కడ నిజంగా గుమ్మడికాయలు ఎవరు దొంగ ఎవరంటే భుజాలు తడుముకోవాలి సోనియా అని చెప్పేసి అనిపించింది. బట్ సోనియాని ఉద్దేశించి అన్నాడు, ఒప్పును ఒప్పులాగా క్రియేట్ చేసి చెప్తుంది సోనియా అని చెప్పేసి. అండ్ సోనియా కూడా మీరు చూసారో లేదో ఫస్ట్ వీక్ లో నబీల్ కి ఏ రీజన్ తో అయితే చీఫ్ అవ్వాలి అనేసి చెప్పి ఫైట్ చేసిందో యష్మితో, అంటే నబీల్ అందరితో మింగిల్ అవ్వడం అనేసి, అంటే అందరితో మింగిల్ అవుతాడు, నాతో అవుతాడు, వాళ్ళతో అవుతాడు, వీళ్ళతో అవుతాడు అని చెప్పేసి ఏ రీజన్ తో అయితే యష్మి చీఫ్ అవ్వకూడదు నబీల్ అవ్వాలి అని చెప్పేసి ఫైట్ చేసిందో, ఈ వీక్ లో అదే రీజన్ తో నబీల్ ని నామినేట్ చేసింది, నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు హౌస్ లో అని చెప్పేసి. అదే చెప్తాను, అందుకే ఊసరవల్లి అని చెప్తాను, ఏ రోజుకి ఆ రంగు మారుస్తూ ఉంటుంది యష్మి అని చెప్పేసి సోనియా అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఏ రోజుకి ఆ రంగు మారుస్తుంది. ఫస్ట్ డే నబీల్ బాగున్నాడు కాబట్టి నబీల్ మంచోడు, నబీల్ ఎవరితో మింగిల్ అవ్వకపోయినా నాతో మింగిల్ అవుతున్నాడు, సో చీఫ్ అయినా పర్లేదు. బట్ ఇప్పుడు నబీల్ నాతో మింగిల్ అవ్వట్లేదు, నబీల్ నన్ను నామినేట్ చేస్తున్నాడు, సో నబీల్ ఎవరితో మింగిల్ అవ్వట్లేదు కాబట్టి తను చీఫ్ అవ్వకూడదని చెప్పేసి ఇది చేయడము, నామినేట్ చేయడం అదంతా చేస్తాను. దాని తర్వాత ఆదిత్య, నేను సీత క్లాన్ వెళ్దాం అనుకుంటున్నా, ఆవిడ చాలా కరేజియస్, నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, ఈయన కూడా ఇండైరెక్ట్ గా నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తుందంటే ఓకే సోనియానే అంటా ఉన్నాడు, ఇక్కడ హౌస్ మొత్తం సోనియాకి అగేన్స్ట్ గా ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపించింది. ఛాలెంజెస్ కోసం వచ్చా, ఆ క్లాన్ స్ట్రాంగ్ గా ఉంది, సో వాళ్ళతో పోటీ చేస్తే నాకు థ్రిల్ వస్తుంది, అందుకని నేను సీత క్లాన్ లో ఉంటాను అనేసి అన్నాడు. ఈ రోజు చాలా రోజులు, ఇన్ని 23 రోజుల్లో నాకు ఈ రోజే ఆదిత్య ఓం కొంచెం బాగా మాట్లాడినాడేమో, కొంచెం కరెక్ట్ గా మాట్లాడినాడేమో అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే కొన్ని 2-3 పాయింట్స్ ఉన్నాయి, ఈ పాయింట్ కూడా చెప్తాడు. ఆ క్లాన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ క్లాన్ లో ఉండి మేము పోటీ పడితే థ్రిల్ గా ఉంటుంది అని చెప్పేస్తున్నాడు, అది సూపర్ గా అనిపించింది. యష్మి, ఈ హౌస్ లో నేను ఏదో బాండ్ కోసమో ఎమోషన్ కోసమో రాలేదు, సేమ్ మళ్ళీ సోనియాకి అన్ని గుచ్చుకుంటూ ఉంటాయి, అబ్బా అయ్యో గుచ్చద్దండి అని లోపల అనుకుంటూ ఉంటుంది, అందరు గుచ్చుతానే ఉన్నారు సోనియాకి ఇండైరెక్ట్ గా. ఏదో బాండ్ కోసం ఎమోషన్ కోసం రాలేదు, స్పోర్టివ్ గా గేమ్ కోసం వచ్చాను. కాంతారా టీంలో ప్రతి ఒక్కరు నాకు స్పోర్టివ్ గా అనిపిస్తారు, సో నేను అక్కడికి వెళ్తా అని చెప్పేసి అనేది ఓకే గుడ్ రా నాన్న అనిపించింది. అసలు యష్మి పోయేటప్పుడు వెంటనే ప్రేరణ ఉండి బిగ్ బాస్ ఒక్క నిమిషం మా పేరు లాస్ట్ లో పిలిచేసి మాకు బొక్క పెట్టద్దండి ప్లీజ్, మేము కూడా సీత టీం పోవాలనుకుంటున్నాం అనేసి. అంటే యష్మి కూడా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకా ప్రేరణ మణికంఠ ఇద్దరే మిగిలి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ టీంలో ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి మిగతా ఇద్దరు వీళ్ళిద్దరే అవ్వాలా. అది ఎట్ట అవుతుంది, వాళ్ళిద్దరు అవ్వాలంటే కొంచెం కష్టం కదా. సో బిగ్ బాస్ డైరెక్ట్ గా బిగ్ బాస్ మాకు లాస్ట్ ఆప్షన్ ఇచ్చి మాకు ఆప్షన్ మా క్లాన్ ని కూడా మేము చూస్ చేసుకుని వీలు ఇవ్వట్లేదు అనేసి అంటే అప్పుడు బిగ్ బాస్ ఉంది. సీత క్లాన్ ఇప్పటికే ఫుల్ అయిన దానివల్ల మీరిద్దరు నిఖిల్ క్లాన్ కి పోవాలి, కానీ ఒకవేళ సీత గానీ ఎవరినైనా మీ టీం నుంచి స్వాప్ చేస్తే మీరు స్వాప్ అయిపోవచ్చు అని చెప్పేసి అనింది అనమాట. ఓకే, ఇంకా మణికంఠ వచ్చి ఫస్ట్ నాకు సీతతో వెళ్ళాలని ఉంది, ఎందుకంటే టాస్క్ అయితే నేను చీఫ్ అవ్వాలి లేదా నబీల్ ఆర్ యూ చీఫ్ అవ్వాలి అనేసి అనుకున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చీఫ్ అయ్యావు, సో హ్యామర్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ నేను హ్యామర్ నీకే ఇస్తా ఉన్నాను, బికాస్ ఐ వాంట్ యూ టు బీ ద చీఫ్. సో ఎవ్రీ వన్ కి ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది నీ టీంలో అని చెప్పావు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఆల్రెడీ చూశాను, సో నీది నేను చూడాలనుకుంటాను, అందుకని నీ టీంకి వద్దాం అనుకుంటాను అనేసి చెప్తే సీత అనింది సారీ నన్ను అందరూ ఇష్టపడే వచ్చారు కాబట్టి నేను ఎవరిని నా క్లాన్ నుంచి స్వాప్ చేసి బాధ పెట్టాలి అనేసి అనుకోవట్లేదు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ప్రేరణ అనేది నాకు కూడా సీత క్లాన్గా పోవాలని ఉంది, సో సీత ఒకరిని స్వాప్ చేయవా ప్లీజ్, బిగ్ బాస్ సీత ఎవరిని స్వాప్ చేయనంటుంది బట్ నాకు ఒక ఆప్షన్ కావాలి అనేసి రిక్వెస్ట్ చేస్తా ఉంది ప్రేరణ. అప్పుడు వచ్చి మీరు నా పేరు లాస్ట్ లో పిలిచి నాకు ఆప్షన్ కూడా లేకుండా చేశారు, ప్లీజ్ బిగ్ బాస్ ఐ వాంట్ గో టు కాంతారా అనేసి అంటే యష్మి వెంటనే లేచి చెప్పింది అనమాట, నేను ఇక్కడన్నా గేమ్ ఆడతా అక్కడన్నా గేమ్ ఆడతా, నేను రెడీ ఇఫ్ యూర్ ఓకే అని చెప్పేసి అనింది సీతతో. సీత వచ్చి నాకు వచ్చిన వాళ్ళందరూ ఓకే, నాకు ప్రేరణ కూడా ఓకే, కానీ స్వాప్ అయితే చేయలేను, సారీ ప్రేరణ. యష్మి రిక్వెస్ట్ చేస్తా, ఇంకా యష్మి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది ప్లీజ్ 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 ఐ డోంట్ వాంట్ హర్ టు క్రై, నేను ఇక్కడైనా ఆడతా అక్కడైనా ఆడతా ఏదైనా నాకు ఒకటే అని చెప్పేసి యష్మి రిక్వెస్ట్ చేస్తే సరే ఓకే అని చెప్పేసి ప్రేరణ స్వాప్ చేసింది. దాని తర్వాత మణికంఠ వెంటనే
యాక్చువల్లీ మణికంఠ వెంటనే వచ్చి మరి నేను నిలబడినప్పుడు నాకు స్వాప్ కావాలన్నప్పుడు నువ్వు ఎందుకు స్వాప్ చేయలేదు యష్మి అని చెప్పేసి అనిపిస్తే వచ్చి నా పాయింట్ నేను క్లియర్గా చెప్పామని అనేసి అనేది. సో ఇక్కడనే కాదు, ఈరోజు ఆ పాయింట్ దగ్గర చెప్తాను. సో కాంతారా పెద్ద క్లాన్, కాంతారాలో ఇప్పుడు 6 మంది ఉన్నారు, దీంట్లో 5 మంది ఉన్నారు కాబట్టి కాంతారా పెద్ద క్లాన్ కాబట్టి డ్రాగన్ ఫ్లై రూమ్ వాళ్ళకి ఇచ్చారనమాట, అంటే లగ్జరీ రూమ్ వాళ్ళకి ఇచ్చారు. దాని తర్వాత సోనియా చెప్తా ఉన్నింది ఎవరితో, ఆదిత్య ఓంతో. పృథ్వీ ఆర్ సోనియా మధ్యలో ఎవరిని చూస్ చేస్తావు అనేసి అడిగితే నేను పృథ్వీ ఇస్ సో డియరెస్ట్ టు మీ, సో ఐ చూస్ పృథ్వీ అనేసి అన్నారు. అనేసి యష్మిన్ అంటే వెంటనే యష్మిన్ చూపించినారు. బట్ నిన్న ఈ టాపిక్ సీత దగ్గర వచ్చింది. సో యష్మినా సీతానా అని చెప్పేసి నాకు క్లారిటీ లేదు. సో యష్మిన్ చూపించినారు, వాళ్ళిద్దరు నన్నే చూస్తున్నారు అనేసి కదా యష్మి నాకు అగేన్స్ట్ గా ఉంది, నాకు అర్థమైంది అనేసి అనేది. అంటే ఈ పిల్ల సోనియా ఏమనుకుంటుందంటే పృథ్వీ నా వెనకాలే పడుతున్నాడు, నిఖిలు నా వెనకాలే పడుతున్నాడు, ఏదో ఏదో ఒక డైలాగ్ గుర్తొస్తుంది సడన్ గా, టక్కన గుర్తురాట్లా. నిఖిలు నా వెనకాలే పడుతున్నాడు, పృథ్వీ నా వెనకాలే పడుతున్నాడు, ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, దీనిలో యష్మి వచ్చి దూరదాం అనుకుంటా ఉంది. సో వాళ్ళిద్దరు నన్ను చూసే లోపల ఆ ఆత్రము ఆ జలసి తట్టుకోలేక యష్మి ఇట్లా చేస్తోందని చెప్పేసి సోనియా మాట్లాడుతోంది. అప్పుడు ఆదిత్య ఓం మాట్లాడినాడు, ఒక పర్సన్ కి ఒక పర్సన్ వేరేలాగా అనిపిస్తారు కదా, ఇప్పుడు నీకు ఒకలాగా అనిపించే పర్సన్ వేరే వాళ్ళకి వేరేలాగా అనిపిస్తారు కదా అని చెప్పేసి అన్నాడు. కరెక్టే భయ్య ఈ రోజు కరెక్ట్ గా మాట్లాడుతాను అని చెప్పేసి అనిపించింది. ఇన్ని రోజులు ఆదిత్య ఓం అసలు సోదే ఏంది బిగ్ బాస్ ఇదే సోదే ఈయన ఎత్తుకు వచ్చినావు అనేసి అనిపిస్తా ఉంది. కానీ ఈ ఒక్క రోజు అబ్బా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడినాడు అనిపించింది నాకు. దాని తర్వాత సోనియా చెప్తా ఉంది, నేను అందరితో మాట్లాడతా, అందరితో జెల్ అవుతా, అది నువ్వు తీసుకోకపోతే నేనేం చేయలేను. ఈ పిల్ల పెద్ద టాప్ తురుమ్ ఖాన్ అనే ఫీలింగ్ తో మాట్లాడుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది అనమాట. నేను అందరితో జెల్ అవుతా, బట్ నువ్వు అది తీసుకోకపోతే నేనేం చేయలేను అని చెప్పేసి జనరల్ గా చెప్తా ఉంది. అంటే అందరితో మాట్లాడుతారు, బట్ వాళ్ళు తీసుకోకపోతే నేనేం చేయాలి, అది నా తప్పు కాదు అనేసి. పెద్ద తోపు అని ఫీలింగ్, అది నాకు అర్థం కాలేదు. ఏమి అసలు మేడం ఫీలింగ్ ఏందో నాకు నిజంగా అర్థం కాలేదు. దాని తర్వాత సీత చెప్తా ఉంది, నిఖిల్ కి పృథ్వీకి అర్థం అవ్వాలి, ఇప్పటికన్నా ఒక్కరు కూడా వాళ్ళ క్లాన్ కి పోలేదు, వాళ్ళ క్లాన్ లో సోనియా ఉంది, వాళ్ళ క్లాన్ లో పోలేదు, సో ఇప్పటికన్నా బుద్ధి రావాలి అనేసి. అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ అనిపించింది, అసలు వాళ్ళ క్లాన్ లో సోనియా ఉందనేసి ఎవరు పోలేదా, లేకపోతే సీత కోసం ఈ టీంకి వచ్చినారా, అంటే సోనియా నచ్చలేదు కాబట్టి పోలేదా, లేకపోతే సీత నచ్చినారు కాబట్టి వచ్చినారా, అదే పాయింట్ నాకు అర్థమే కాలేదా. వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్న విషయంలో వీకెండ్ నాగార్జున గారు అడుగుతారేమో, మీరు ఏ రీజన్ మీద సీత క్లాన్ని చూస్ చేసుకున్నారు, సోనియా ఉందనా లేకపోతే సీత లేదనా అని చెప్పేసి అనిపించింది. ఈ పాయింట్ లో నాకేమనిపించిందిరా అంటే, అది కూడా రేపు చెప్తా, రేపు భయంకరమైన వీడియోలు 2 వస్తాయి, మామూలుగా ఉండవు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా కొట్టినారనుకో మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. భయంకరంగా ఉంటాయి రేపు 2 వీడియోలు, అస్సలు వాళ్ళు ఉంటాయి. ఆ డైలాగ్ రీసెంట్గా అలవాటు, ఆ డైలాగ్ రీసెంట్గా వచ్చింది నాకు, తెలంగాణ వాళ్ళ, అది ఏందో కొంచెం బూతే అనుకుంటా, బట్ నా బూతో నా భవిష్యత్. ఓకే, అది మ్యాటర్. ఆడపిల్లకాయలు బూతులు మాడకూడదు అని చెప్పేసి రూల్ లేదు. నేను బూతులు మాడితే కొంచెం క్యూట్గా ఉంటుంది, క్యూట్, నీతో చాలా క్యూట్. ఓకే గైస్, ఓకే. దాని తర్వాత సోనియా వచ్చి పృథ్వీతో చెప్తా ఉండేది అనమాట, సోనియాని కన్సిడర్ చేస్తారు అనే, సోనియా మీ ఇద్దరు నన్నే కన్సిడర్ చేస్తారనేసి కోపం రా వాళ్ళకి, కానీ మీరంటే ఇష్టం వాళ్ళకి, సో మీ ఇష్టానికి నేనెందుకు బలి కావాలి అని చెప్పేసి అనేది. ఈ పాయింట్ నాకు నిజంగా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే సోనియా ఏం తప్పు చేస్తా ఉందో నిఖిల్ పృథ్వీ కూడా అదే తప్పు చేస్తున్నారు, కానీ వీళ్ళందరికీ కోపం సోనియా మీద. ఎందుకంటే సోనియా నోరేసుకొని పడిపోతూ ఉంటుంది, నోరేసుకొని బాగేస్తూ ఉంటుంది, అందరినీ హర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అందరు ఏం చెప్తున్నారంటే సోనియా పృథ్వీకి వాళ్ళకి క్లోజ్ కాబట్టి, పృథ్వీకి సోనియా క్లోజ్ కాబట్టి పృథ్వీ వచ్చి చెప్తే బాగుంటుంది, ఇట్లా ఏం చెప్తాను సుత్తి, పృథ్వీ అగ్రెసివ్ గా ఉన్నప్పుడు సోనియా క్లోజ్ కాబట్టి, మదర్లీ ఫిగర్ కాబట్టి పృథ్వీ అట్లా అగ్రెసివ్ గా ఉండొద్దు, నువ్వు తప్పు చేస్తా ఉన్నావు అని చెప్పేసి సోనియా వచ్చి కంట్రోల్ చేయాలి పృథ్వీ గేమ్ ని అనేసి అనుకుంటున్నారు. బట్ అదే సోనియా కూడా నోటికి వచ్చినట్టు వాగుతా ఉంటుంది, అమ్మ నాన్న లేని అమ్మాయి గురించి వాగుతా ఉంటుంది, క్యారెక్టర్ అసాసినేషన్స్ చేస్తూ ఉంటుంది, నోటికి వచ్చినట్టు వాగుతుంది, రెస్పెక్ట్ ఇవ్వదు, చాలా డిస్రెస్పెక్టబుల్ గా చాలా డెరోగేటరీ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడుతుంది. సో నిఖిల్ అండ్ పృథ్వీ మాత్రం సోనియాని ఎందుకు కంట్రోల్ చేయకూడదు అనే పాయింట్ ఎందుకు వీళ్ళకి రాలేదు? ఆ పాయింట్ లో నిఖిల్ని గానీ పృథ్వీని గానీ ఎందుకు నామినేట్ చేయలేదు, నువ్వు సోనియాకి నేర్పించట్లేదు అని చెప్పేసి, సోనియానే ఎందుకు నామినేట్ చేస్తున్నారు పృథ్వీకి నేర్పించలేదని. సో వీళ్ళకి ఒక రూల్, సోనియాకి ఒక రూలా అని చెప్పేసి నాకు అనిపించింది. కరెక్టే కదా. సో నిజంగానే హౌస్ అందరికి సోనియా అంటే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళిద్దరి మీద కోపం వస్తుంది. అది సోనియాకి కూడా అర్థమైంది, యాక్టింగర్ బుర్రలకే అర్థం కాలేదు.
దాని తర్వాత సీత వచ్చి వాళ్ళ టీంలో చెప్తాను అనమాట. ఏదో ఫన్నీ కాన్వర్సేషన్ లో జరిగిన పాయింట్ తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ సపోర్ట్ గురించి వాళ్ళే చెప్తారా, సో ఫ్రెండ్స్ కాబట్టి సపోర్ట్ చేసుకున్నారు మీరు అని చెప్పేసి ఏదో మాట్లాడినారంట వాళ్ళు ఏదో ఫన్నీ కాన్వర్సేషన్ లో, దాని గురించి వాళ్ళే చెప్తున్నారు. మరి రెడ్ ఎగ్ ఎందుకురా సోనియాకి ఇచ్చాడు నిఖిల్, ఫ్రెండ్షిప్ తోనే కదా అని చెప్పేసి చెప్తాను అనమాట వాళ్ళ టీం. యష్మి వచ్చి ప్రేరణతో చెప్తానుంది, నీకు సీతాకి, విష్ణుప్రియకి, సీత అదే ఆ పవర్ పఫ్ గర్ల్స్ కి నీకు ఉండే క్లాషెస్ మొత్తం నువ్వు సార్ట్ చేసుకో, మ్యూచువల్ గా మాట్లాడు, క్లియర్ చేసుకో. ఇప్పుడు నువ్వు వాళ్ళ క్లాన్ లోనే ఉన్నావు కాబట్టి, ఎందుకంటే నీకు ఎక్కువ నామినేషన్స్ వాళ్ళ సైడ్ నుంచే వచ్చింది కదా, సో ఈసారి నువ్వు సార్ట్ చేసుకున్నావు అంటే వాళ్ళ నుంచి నీకు రాదు అని చెప్పేసి అనిపించింది. నాకు ఈ పాయింట్ లో ఒకటి బాగా అనిపించింది, యష్మి అండ్ ప్రేరణ అండ్ సీత వాళ్ళిద్దరికి చాలా గొడవలు ఉన్నాయి, చాలా నామినేషన్స్. లాస్ట్ వీక్ అట్లే చాలా సీరియస్ నామినేషన్స్ జరిగింది, ఈ వీక్ అట్లే సీరియస్ నామినేషన్స్ జరిగింది. అయినా కూడా వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అనేసి అనుకున్నారు చీఫ్ గా ఉన్నప్పుడు. ఆ పాయింట్ నచ్చింది. వాళ్ళిద్దరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలనుకున్నారా, లేకపోతే సోనియాని ఫస్ట్ లేపేద్దాం అని చెప్పేసి ఒకరికొకరు మింగిల్ అయిపోయినారా అర్థం కాలే. ఇప్పుడు అది ఎట్లుంటుందంటే జనరలీ ఇద్దరు మనుషులకి ఒకే ఎనిమి ఉన్నారంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. మారిగా అయిపోయిందేమో, హౌస్ అందరూ ఒకటవ్వడానికి రీజన్ ఏమంటే హౌస్ అందరికి ఎనిమి సోనియా, అందుకని చెప్పేసి హౌస్ అందరూ ఒకటైపోయి వాళ్ళ ముగ్గురిని వేరు చేస్తున్నారేమో అనిపించింది. దాని తర్వాత యష్మి చెప్తానుంది, ప్రేరణ చెప్తానుంది, మనము నైట్ గుసగుసలు మాట్లాడుకుందాంలే అంటే నేను పడుకుంటా అని చెప్పేసి అనింది యష్మి. పడుకుంటా అనేసి చెప్పి నన్ను ఈసారి బాత్రూమ్ టీంలో ఏమనేసి అడుగుతాను నేను యష్మి వీళ్ళని, ఎవరిని, పృథ్వీని ఈసారి నేను చూడాలి అని చెప్పేసి అనింది. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మధ్యలో నిఖిల్ ఒక మాట అన్నాడు ఈరోజు ఎపిసోడ్లో, యష్మి మన టీంలోకి వచ్చింది, మన లూప్ హోల్స్, మన ఫ్లాస్, మన పాజిటివ్ నెగిటివ్ అన్ని చూసేసి మన మీదే వచ్చి పడదామని చెప్పేసి ఒక స్పై లాగా బిహేవ్ చేద్దామనేసి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ ముగ్గురు మధ్యలో ఎస్పీఎన్ మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ కాన్వర్సేషన్ జరిగింది యష్మి నిజంగానే రియల్ అనేది ప్రూవ్ చేస్తోంది, నేను చూడాలి వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పేసి అట్లా మాట్లాడుతూ ఉండింది అనమాట యష్మి. నాకు అప్పుడు అనిపించింది, ఓ రియల్లీ దెర్ ఇస్ వన్ మ్యాటర్, ఐ అండర్స్టాండ్ దిస్ మ్యాటర్ రా. యష్మి నిజంగానే వాళ్ళ చాలా ప్లాన్డ్ గా వాళ్ళ టీంలోకి వచ్చింది అని చెప్పేసి నాకు అనిపించింది. మే బయట పోమే, బయట పోమే, ప్లీజ్ పోమే, పోమే, ఎందుకు నన్ను డిస్టర్బ్ చేయడానికి వచ్చారు వీళ్ళు. నాకు కనీసం ఏదైనా ఇయర్ ఫోన్స్ ఉంటే నేను డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడుంటా. ఓకే, పోమే బయటికి. దాని తర్వాత వీళ్ళందరూ సోనియా గురించి బ్యాక్ బీచింగ్ చేస్తున్నారు. బ్యాక్ బీచింగ్ ఆ పిల్ల గురించి ఫ్రంట్ బీచింగ్ కూడా చేయొచ్చు స్వామి. ఆ పిల్లని చూస్తేనే మడిపోతుంది, ఎందుకో తెలీదు. ఆ పిల్ల చేసే బిహేవియర్ వల్ల ఆ పిల్ల ఏదైనా పాజిటివ్ గా చేసినా కూడా నెగిటివ్ గానే కనిపిస్తుంది. నిజంగానే నాకు అట్లా అనిపిస్తుంది. దాని తర్వాత ప్రేరణ వచ్చింది, నబీల్ అంటా ఉన్నాడు, అక్కడ నుండి మంచిగా వాయిస్ వచ్చాయి నీ ఒపీనియన్స్ అంతా అని చెప్పేసి యష్మితో అంటున్నాడు. ఎందుకంటే యష్మి ఒకటే వీళ్ళ టీం అయ్యిండి వాళ్ళ దానికి పోయింది. నాకు మైక్ కూడా లేదు, సౌండ్ చేయబాక, నాకు మైక్ కూడా లేదు, సౌండ్ చేయబాక. వీళ్ళ టీంలో ఉండి ఆ క్లాన్కి పోయింది యష్మి ఒక్కటే. అంటే వీళ్ళందరూ ఒకటి గ్రూపు, వీళ్ళందరూ దొందు వీళ్ళందరూ ఒక టీము, బట్ ఆ టీం నుంచి యష్మి మాత్రమే పోయింది కాబట్టి మంచిగా వాయిస్ అవుట్ చేయాలనేసి నబీల్ అంటా ఉన్నాడు. ప్రేరణ వచ్చి అక్కడ ఉండే నాన్ సెన్స్ ని వాళ్ళ కళ్ళు తెరిపించు, పృథ్వీకి నిఖిల్ కి కళ్ళు తెరిపించు. అక్కడ ఉండే నాన్ సెన్స్ అంటే డైరెక్ట్ గా చెప్పుకుని ఇండైరెక్ట్ గా సోనియానే నాన్ సెన్స్, అది వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళకి రియాలిటీ ఏమనేసి చెప్పు అని చెప్పేసి అంటా ఉన్నారు. దాని తర్వాత ఆదిత్య అన్నాడు, సోనియా యష్మి మంచి రిలేషన్ అవుతారు లోపల పోయిన తర్వాత అని చెప్పేసి. అంటే ఇండైరెక్ట్ గా మనం అంటాం కదా, నీకు వాళ్ళకి ఉందిలే ఫ్రెండ్స్ అవుతారులే అనేసి అంటాం కదా, అట్లా ఆదిత్య ఓం వచ్చేసి యష్మిని ఎక్కిరిస్తా ఉన్నాడు. ప్రేరణ వచ్చి అక్కడ ఉండే ట్రియోని స్ప్లిట్ చేయి అంటే వాళ్ళ ముగ్గురిని స్ప్లిట్ చేసి అక్కడ నుంచి అని చెప్పేసి. సో హౌస్ మొత్తం వీళ్ళకి అగైన్స్ గా ఉన్నారు. బేసిక్ గా ఏ బిగ్ బాస్ సీజన్ లో అయినా హౌస్ అందరూ ఒక పర్సన్ కి గానీ ఒక దీనికి గానీ అగైన్స్ట్ ఉన్నారంటే జనాలందరికీ వాళ్ళు అయ్యో పాపమే వీళ్ళు అంత టార్గెట్ చేస్తా ఉన్నారు వాళ్ళని అనేది అనిపిస్తుంది. ఈ సీజన్ లో ఆ హౌస్ మేట్స్ ఏ ఒపీనియన్ ఉందో ఆడియన్స్ అందరికి అదే ఒపీనియన్ ఉంది. ఆ ట్రయోని అందరు ముగ్గురిని విడదీసేయాలా, సోనియా ఎలిమినేట్ అయిపోవాలా, సోనియాని హౌస్ మొత్తం టార్గెట్ చేస్తే మొత్తం 14 మంది టార్గెట్ చేస్తే కూడా అయ్యో పాపం సోనియా అనేసి అనిపించట్లా, అబాగా సోనియాకి అనేసి అనిపిస్తా ఉంది. అట్లే అనిపిస్తా ఉంది. సో నైనిక ఏడుస్తూ ఉండింది, నిఖిల్ గురించి ఆలోచించి ఏడుస్తూ ఉంటే సీత వచ్చి అంటా ఉన్నది, ఈరోజు అందరికీ ఎమోషనల్ బ్యాగేజ్ ఎక్కువ అయిపోయింది, చాలా హెవీ అయిపోయింది, నిఖిల్ మ్యాటర్లో ఫీల్ అవుతా ఉన్నది. బేసిక్ గా నైనిక ఎందుకు ఫీల్ అవుతోంది ఏమని చెప్పేసి నెక్స్ట్ డే చెప్తుంది, అది నెక్స్ట్ డే వచ్చినప్పుడు చెప్తా. ఈ తర్వాత సోనియా, పృథ్వీ, నిఖిల్ ముగ్గురు మాట్లాడుతూ ఉన్నారు. ఈ టైంలో నిఖిల్ వచ్చి సోనియాతో చెప్తా ఉన్నాడు అనమాట, ఈ టైంలో మనము లాస్ట్ టైం వర్కింగ్ ప్లేస్ లో ఉన్నాము, నేను సోనియా, అదే ఫస్ట్ టైం క్లాన్, నేను సోనియా, మణికంఠ,
బేబక్క నలుగురు ఉన్నాము, వర్కింగ్ ప్లేస్ లో వర్క్ చేస్తా ఉన్నాము అంటే సోనియా ఉండి నేను ఎక్కువ వర్క్ చేయలేదు అనేసి, అంటే నేను లక్కీగా వాళ్ళ టీంలో తీసేసుకున్నాను కదా, యష్మి క్లాన్ లోకి షిఫ్ట్ అయిపోయినావు కదా, అందుకనే నీకేం వర్కింగ్ రాలేదు, ఈజార్ అందులే అనేసి అంటా ఉంటే సోనియా అంటా ఉంది, మనం ఏమున్నా మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి, మన మధ్యలో ఎవరు వచ్చినా స్పైస్ లాగా బిహేవ్ చేస్తారు అని చెప్పి, స్పైస్ అంటే కారం కాదు, స్పై లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మాటలు అక్కడ చెప్పేలాగా ఎస్పెషల్లీ మణికంఠ అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. యష్మి ఫ్లిప్ అయింది కదా అని చెప్పేసి దాని గురించి చెప్తా ఉన్నాడు అనమాట. దాని తర్వాత నిఖిల్, ఓరే నిఖిలు స్వామి ఏమి నాయన నిఖిలు, నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి అనేసి అనుకున్నాము, ఏదో రామాయణం చెప్తా ఉంటే నిఖిల్కి మహాభారతం అర్థమైంది. రాముడు సీత గురించి మాట్లాడుతూ ఉంటే కృష్ణుడు శూర్పణఖ వాటి గురించి మాట్లాడుతున్నాడు. శూర్పణఖ కూడా రామాయణమే కదా, హిడింబి నాకు నవ్వొస్తుంది, హిడింబి నాకు తక్కేసింది రే, హిడింబి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మధ్యలో హిడింబి ఎవరో కూడా గుర్తులేదు. నేను ఒకటే పిచ్చి దానిలాగా నాలో నేను నవ్వుకుంటూ ఉన్నా. సో నిఖిల్ ఏమిరా అంటే రామాయణం చెప్తే ఎందుకు నవ్వుతా ఉన్నా నాకు అర్థం కాలే. రామాయణం చెప్తే మహాభారతం అర్థం చేసుకున్నట్టు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, అందరూ నిఖిల్ క్లాన్ చూస్ చేసుకోకుండా సీతా క్లాన్ చూస్ చేసుకోకుంటే అప్పటికన్నా నిఖిల్ రియలైజ్ అవుతాడు సోనియా వల్లే ఆ క్లాన్ చూస్ చేసుకోలేదు, సో సోనియాకు దూరంగా ఉంటే హౌస్ అందరూ ఇదవుతారు అని చెప్పేసి అట్లా అర్థం చేసుకుంటాడు. అప్పటి నుంచైనా సోనియాని కొంచెం అవాయిడ్ చేసి తన ట్రాక్ లో తను పడతాడు అని చెప్పేసి హౌస్ అంతా అనుకున్నారు. మన జనాలు కూడా అదే అనుకున్నారు, ఆడియన్స్ అంతా, నేను కూడా అదే అనుకున్నా. అబ్బా ఇప్పటికన్నా రియలైజ్ అవుతాడేమో నిఖిల్, ఇప్పటికన్నా మారిపోయి హ్యాపీగా ఉంటాడేమో, తన గేమ్ తను చూసుకొని టైటిల్ రేస్ లో ఉంటాడనేసి అనుకుంటే నిఖిల్ అర్థం చేసుకునేది ఏం తెలుసా, ఇక్కడ ఎవరేంటి అని ప్రూవ్ చేసేదానికి యష్మి వచ్చింది, ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్, సో మనలోనే ఉండి మనలో లూప్ హోల్స్ ఎతికి చేసేదానికి యష్మి వచ్చింది. సో ఇప్పుడు ఈ రోజు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజు మన 3 వర్సెస్ ఈ హౌస్ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నాడు నిఖిల్. సర్లే అదన్నా బాగా అర్థం చేసుకున్నాడు అనేసి అనుకుంటే లేట్ గా రియలైజ్ అయ్యావు అని చెప్పేసి పృథ్వీ చెప్పినాడు. దానికి నిఖిల్ చెప్తున్నాడు, అరే నిన్ను నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఈ రోజు మనకి అగెయిన్స్ట్ గా వెళ్ళారు, సో నాకు ఎవరి దగ్గర లిమిటేషన్ ఉండాలి, నేను తప్పు ఎక్కడ చేశా అని చెప్పి క్లారిటీ వచ్చింది అన్నాడు. ఒక క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటే నేను సోనియా విషయంలో క్లారిటీ వచ్చింది, తప్పు చేసేది సోనియా విషయంలో అనేసి అర్థం చేసుకున్నాడు అనేసి నేను హ్యాపీ ఫీల్ అవుతా ఉంటే, లే సోనియా పృథ్వీ అట్లే ఉంటారు, ఆ తర్వాత రియలైజ్ అయినా ఈ పాయింట్ నేను అట్టే ఉన్నాడు, నిఖిల్ మారలేదు కుక్కతో ఒక వంకర, అసలు ఈ జన్మలో నిఖిల్ మారడు, ఎవరైనా వచ్చి ఈ వైల్డ్ కార్డ్ లో ఎవరైనా పోయి హింట్ ఇస్తే కూడా సోనియాని వదిలే ప్రసక్తే లేదు, సమస్య లేదు, ఇందు నాది, ఇందు జోలికి వస్తే సంపేస్తా అనేలాగా, అంటే ఈగా డైలాగ్ ఇది నా స్లాంగ్ లో కొంచెం వర్స్ట్గా వచ్చింది. మరిగా చెప్పినాడు, సోనియా నాది, సోనియా జోలికి ఎవరు వచ్చినా ఏం చేసినా, నాగార్జున గారే ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నాకు అర్థం కాదు, హౌస్ మొత్తం నాకు అగెయిన్స్ట్ ఉన్నా నాకు అర్థం కాదు, వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పినా నాకు అర్థం కాదు అని చెప్పేసి, ఓర్ నాయన నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళే అని చెప్పేసి వాళ్ళందరూ ఒకలాగా అర్థం చేసుకుంటాడు అనుకుంటే నిఖిల్ ఒక మరిగా అర్థం చేసుకున్నాడు. తెక్కగా ఉంది నిఖిల్కి. ఓకే ఇప్పుడు మన కమెంట్ బాక్స్ లో ఏం కమెంట్ చేయాలో చెప్తా. గీతు వేసుకుంది డ్రెస్, గీతు గుండెలో నా అడ్రస్. ఓకే ఎట్టున్నా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, డైలీ ఇట్లే ఉంటాయి మన లైన్స్. గీతు వేసుకుంది డ్రెస్, గీతు గుండెలో నా అడ్రస్. అబ్బాబాబాబా అదిరిపోలే అట్టే ఉంటుంది, అదిరిపోయిందా లేదా కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. దాని తర్వాత పృథ్వీ వచ్చి నైనిక గురించి నీకేమనిపించింది, ఎందుకు వేరే క్లాన్ పోయింది అని చెప్పేసి అడిగాడు నిఖిల్ని. నిఖిల్ వచ్చి కంఫర్ట్ కోసం పోయింది, వాళ్ళు ముగ్గురు ఉన్నారని, నా క్లాన్ లో మీ ఇద్దరికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాననేసి వాళ్ళు అనుకుంటున్నారు, అందుకనేసే వెళ్ళిపోయింది నైనిక అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఖాళీ ఆడించే ఆట అదే మరణం మస్తు మరణం టఫ్ తరణం ఆ పాటతో స్టార్ట్ అయింది అనమాట నెక్స్ట్ డే. దాని తర్వాత నిఖిల్ వచ్చి నైనిక అడుగుతా ఉన్నాడు, ఎందుకు నేను రాత్రి నువ్వు ఏడ్చినావు అనేసి. నైనిక చెప్తా ఉంది. ఈ పాయింట్ లో నాకు నైనిక చెప్పే దాంట్లో ఏమి ఫస్ట్ నైనిక ఏం చెప్పింది చెప్పి ఆ తర్వాత చెప్తా. నైనిక వచ్చి ఒక గేమ్కి వస్తే నీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్, నా పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్, నువ్వు క్లాన్ కోసం ఆడుతున్నావని నాకు తెలీదు, నువ్వు మన క్లానే ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఆడుతున్నావు అని చెప్పేసి నాకు తెలీదు, కానీ నేను గేమ్ లో ఉన్నప్పుడు నేను టాప్ 4 వరకు వెళ్ళా, సో నేను టాప్ 4 వరకు వెళ్ళినప్పుడు నేను మళ్ళీ చీఫ్ అవుదాం అనుకున్నాను, నాకు ఒక ఛాన్స్ ఉన్నప్పుడు నువ్వు సీత కోసం ఆడుతున్నావు అనేసి నాకు అర్థమైంది, ఎందుకంటే విష్ణుప్రియ వచ్చి నాతో చెప్పింది నువ్వు సీతాని చీఫ్ చేయాలని చెప్పేసి ఆడుతున్నావని, ఈవెన్ మీరు సీత కోసం ఆడుతుంటే నేను కూడా ఉన్నాను అనేసి గుర్తించాలి కదా అని చెప్పేసి ఫీల్ అయింది.
ఈ పాయింట్లో నాకు ఒకటి అర్థం కాలే. ఎవరైనా సరే బేసిక్ బిగ్ బాస్ ఎట్లుంటుందంటే ఎవరు దీంట్లోంచి హౌ డు యు కాల్ ఇట్, ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళని మళ్ళీ క్యాప్టెన్ చేయరు. ఒకవేళ ఆల్రెడీ క్యాప్టెన్ అయిన ఇద్దరున్నా, లేకపోతే ఒకరు ఆల్రెడీ క్యాప్టెన్ అయ్యి ఇంకొకరు అసలు క్యాప్టెన్ కి ఎలిజిబులే కానప్పుడు వాళ్ళని చూస్ చేసుకుంటారు. కానీ ఒక ఎలిజిబుల్ పర్సన్ ఉండి ఒక ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళని ఎవరైనా తీసేస్తారు. అది బేసిక్ నేచర్. మొన్ననే రీసెంట్ గా ఒక 2 వారాల ముందే చీఫ్ అయింది నైనిక. మళ్ళీ నైనికకి సపోర్ట్ చీఫ్ గా రావాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటుంది? వాళ్ళ క్లాన్ లోనే సీత అవ్వాలి అనేసి అనుకునేది కదా. ఐ మీన్ వాళ్ళ క్లాన్ లోనే కదా సీత ఉంటుంది. సో సీత కూడా చీఫ్ అవ్వాలనుకునేది అండ్ షీ డిజర్వ్స్ టు బి ఎ చీఫ్. సో వై నాట్ సీత అని చెప్పేసి ఎందుకు నైనిక ఆలోచించలేదు అని చెప్పేసి నాకు ఒక పాయింట్ అర్థమైంది. ఏమిరా అంటే, పోయిన వీకెండ్ లో నాగార్జున గారు అన్నారు ఒక మాట, ఒకసారి చీఫ్ అయితే మళ్ళీ చీఫ్ అవ్వకూడదా, ఒకసారి చీఫ్ అయితే మళ్ళీ చీఫ్ అవ్వచ్చమ్మా, నువ్వు ట్రై చేయాలి అని చెప్పేసి ఎట్టయితే నాగార్జున గారు అన్నారో అందుకనేసి రియలైజ్ అయిపోయి నైనిక ఒకవేళ ఇప్పుడు నేను గొడవ పడకపోతే చీఫ్ గురించి మళ్ళీ నాగార్జున గారు వచ్చి వీకెండ్ లో నన్ను తిడతారేమో అనేసి ఒక పాయింట్, మళ్ళీ నాగార్జున గారు చీఫ్ నేను ట్రై చేయకపోతే నన్ను తిడతారేమో అనేసి ఒక పాయింట్ లో కావాలనేసి మళ్ళీ చీఫ్ అవ్వాలి అనే ఒక పాయింట్ లో ఏడుస్తుందా, లేకపోతే నిజంగానే చీఫ్ అవ్వలేదనేసి ఫీల్ అయిందని చెప్పి నాకు అర్థమే కదా. నాగార్జున గారి కోసం ఏడుస్తుందా, ఆడియన్స్ కోసం ఏడుస్తుందా, లేకపోతే నిజంగా చీఫ్ అవ్వడం కోసం ఏడుస్తుందా? ఇది నాకు చాలా ఇమ్మెచ్యూర్ థింకింగ్ అనేసి అనిపించింది. బికాస్ దట్స్ బేసిక్ థింగ్. ఎవరికి రాలేదో, ఎవరికి ఇప్పటివరకు చీఫ్ అవ్వడానికి ఛాన్స్ రాలేదో వాళ్ళలో ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ ఉన్నారంటే ఎవరన్నా వాళ్ళకే ఇస్తారు. సో నిఖిల్ వచ్చి నేను హ్యామర్ గేమ్ ఆడింది మన క్లాన్ నుంచి ఎవరైనా చీఫ్ అవ్వాలని అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ నిఖిల్ నాకు బ్రెయిన్లెస్ అనిపించింది. ఇప్పుడు మన క్లాన్ నుంచి ఎవరైనా చీఫ్ అయితే ఆ చీఫ్ అవతల టీంకి వెళ్తే అంటే అప్పటి వరకు వాళ్ళు ఏమనుకున్నారు, మన క్లాన్ మంది ఆ క్లాన్ వాళ్ళది, ఆ క్లాన్ నుంచి అబ్బాయి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ ఉండే 5 మందికి ఎవరు చీఫ్ అవ్వాలి అనేది ఉండింది. సో మన క్లాన్ నుంచి ఒకరు వెళ్ళిపోయారు అనేసి అంటే ఆ టీంలో 6 మెంబర్స్ అయిపోతారు, మనం 5 మెంబర్స్ అయిపోతాం. సో మన క్లాన్ వీక్ అయిపోతుంది కదా. ఆ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోలేదు? అప్పుడు వాళ్ళకే వస్తుంది కదా ఆ డ్రాగన్ ఫ్లై రూమ్. ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళకి, ఎవరికి ఎక్కువ మెంబర్స్ ఉంటారు టీంలో వాళ్ళే లగ్జరీ వస్తుంది. సో ఆ రకంగా ఎందుకు నిఖిల్ ఆలోచించలేదు అని చెప్పేసి అనిపించింది. అండ్ మన క్లాన్ లోనే అవ్వాలి అనేసి అనుకున్నాను. సో నేనుంటే సోనియాకో పృథ్వీకో ఇస్తాను అని చెప్పేసి మీరంతా అనుకుంటా గొడవేస్తా ఉన్నారు అని చెప్పేసి నాకు అర్థమైంది. బట్ విష్ణుప్రియ ప్రేరణకి ఇవ్వడం నాకు నచ్చలేదు. ఏది హ్యామర్ ఎత్తుకొని పోయి ఇవ్వడం నాకు నచ్చలేదు అనేసి అంటే నైనిక వచ్చి నువ్వు యాజ్ అ చీఫ్ అందరితో డిస్కస్ చేయాలి కదా, నువ్వు ఒక్కసారి కూడా ఎవరితో డిస్కస్ చేయలేదు, సో ఆబ్వియస్లీ అట్లే ఉంటుంది అని చెప్పేసి అనేసానండి. దాని తర్వాత బిగ్ బాస్ వచ్చి ఇంటి నుంచి 12 వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు. సో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతారు మీరు, ఎవరైనా సరిగ్గా ఆడకపోతే పోయేస్తారు, ప్లస్ ఒక్కొక్క ఛాలెంజ్ కి మీకు 1 lakh వస్తుంది అని చెప్పేసి అన్నాడు. వైల్డ్ కార్డ్ ఎంతమంది వస్తే అంతమంది మీలోంచి బయటికి పోతారని చెప్పేసి అన్నాడు. అందరు బయటకు నాకు ఇక్కడ అది ఆల్రెడీ నైనిక విషయం చెప్పేస్తాను కదా, ఇప్పుడు మణికంఠ మ్యాటర్ అనమాట. అందరు బయట కూర్చొని మాట్లాడుతున్నారు, ఎవరు వస్తారు ఎవరు రారు, ఎక్కువ గర్ల్స్ వస్తారు ఎక్కువ బాయ్స్ రారు. సో మన దాంట్లో 4 బాయ్స్ ఉన్నారని చెప్పేసి పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, నబీల్ అనేసి కౌంట్ చేసి వీడి పేరేంది మణికంఠ కూడా ఉన్నాడు కదా, మణికంఠ మర్చిపోయినాను నేను అనేసి అంటే నిఖిల్ వచ్చి కామెడీగా అరే మణికంఠ నేను బాయ్స్ లో కన్సిడర్ చేయట్లేదురా వీళ్ళు అని చెప్పేసి అన్నాడు అనమాట. వెంటనే మణికంఠ వచ్చి చాలా వస్తే సౌండ్ తగ్గించు ఇక్కడ వినిపిస్తోంది, హలో నీకే. సో మణికంఠ వచ్చి నాకు ఎంత డిస్టర్బెన్స్, ఎంత కోపం, కోపం వస్తుంది భయంకరంగా, మైండ్ సౌండ్ వస్తుంది భయంకరంగా, కోపం వస్తుంది, కోపం ఓకే. సో మణికంఠ నుంచి నిన్ను బాయ్స్ లో పెట్టట్లేదురా వీళ్ళు అనేసి అంటే కీప్ యువర్ బౌండరీస్ అనేసి అన్నాడు. దాని తర్వాత విష్ణుప్రియ అని అడిగాడు అనమాట మణికంఠ. అంటే నేను అనలేదు, ప్రామిస్ గా నేను అనలేదు, 5 మెంబర్సే ఉన్నారు అనేసి అంటే అప్పుడు నిఖిలే అన్నాడు అనేసి అంటే నిఖిల్ నీ ముక్కు మీద జుట్టు మీద ఒట్టేసి చెప్పు నువ్వు అనలేదు అనేసి అంటే నిఖిల్ వచ్చి నేను అనలేదు వాడు అంటున్నాడ్రా అనేసి అన్నాను అనేసి అంటే వెంటనే మణికంఠ వచ్చి మీకు ఫన్ అయిండొచ్చు గాయస్ బట్ ఇట్స్ వెరీ హార్ట్ఫుల్, టాపిక్ ఓపెన్ చేసే తవ్వాలనుకుంటే ఓకే, మినిమం కామన్ సెన్స్ ఉండాలి, ఇంకోసారి ఈ టాపిక్ వస్తే ఇచ్చి పడేస్తా అని చెప్పేసి అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది మణికంఠ చాలా ఇన్సెక్యూర్, ఆ అబ్బాయికి ఆ ఫెమినిటీ ఉంది బాడీలో నిజంగానే. సో ఆ ఫెమినిటీ ఉంది అని చెప్పేసి చాలా మంది ఇండస్ట్రీలో టాక్ ఉంది, బయట టాక్ ఉంది. అంటే అబ్బాయి బిహేవియర్ అట్లుంటుంది, కొంచెం అట్లా అలగడము, ఏడవడము, ఆ మేనరిజమ్స్ అంతా కొంచెం ఫెమినిటీ కనిపిస్తుంది అనమాట. దట్స్ నాట్ రాంగ్, బట్ హీఈస్ వెరీ 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 ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్.
ఫస్ట్ లో విష్ణుప్రియ ఫెమినైన్ అని చెప్పిన వెంటనే విష్ణుప్రియ నామినేట్ చేశాడు. దాని తర్వాత మొన్న పృథ్వీ వచ్చి ఎందుకు ఆడపిల్లలాగా ఏడుస్తావు అన్నిటికీ అన్నట్టు ఏదో అన్నాడు, ఆడపిల్లలాగా అలుగుతావో ఏదో అన్నాడు. దానికి మైండ్ యువర్ వర్డ్స్ అనేసి అన్నాడు. ఈ రోజు బాయ్స్ లో కౌంట్ చేయట్లేదు నిన్ను అనేసి కామెడీగా అన్నాడు, చాలా కామెడీగా. ఆ మాటని నిజమైన బాయ్స్ కూడా అంత సీరియస్ గా తీసుకోరు. దాని మణికంఠ సీరియస్ తీసుకుని హర్ట్ఫుల్ గా ఉంటుంది, మీ లిమిట్స్ లో ఉండండి అది ఇది అని చెప్పేసి అన్నాం. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇన్సెక్యూర్ అబౌట్ హిజ్ మేనరిజమ్స్ అని చెప్పేసి నాకు అనిపించింది. తనకు తెలుసు అబౌట్ హిజ్ మేనరిజమ్స్ అండ్ హీస్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చింది, బాల్ పట్టు టవర్ పట్టు అని చెప్పేసి సీతా సంచాలక్ నిఖిల్ నబీల్ ఆడారనమాట. సో నిఖిల్ నబీల్ ఆడుతుంటే సీత వచ్చి నబీల్ కి ఇంకొంచెం ముందరికి పైకే 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 అని చెప్పేసి దాంట్లో వేయి అని చెప్పేసి చెప్తా ఉంది. యాక్చువల్లీ అది ఎవరు చెప్పాలి, వాళ్ళ టీమ్మేట్స్ చెప్పాలి. సీత వచ్చి సంచాలక్, సో న్యూట్రల్ గా ఉండాలి, ఎవరికి అట్లా చేయి ఇట్లా చేయి అని చెప్పకూడదు. ఒకవేళ వాళ్ళు చేయకపోతే అప్పుడు ఏమైనా డిస్క్వాలిఫై చేయొచ్చేమో కానీ, బట్ సీత చెప్తా ఉండింది ఇంకా కొంచెం ముందర వెనకాలే అని చెప్పేసి చెప్తా ఉండింది. వాళ్ళ టీమ్మేట్స్ చెప్పుకోండి అనేసి చెప్పొచ్చు, బట్ తను వాళ్ళ టీం అయిన నబీల్ కి సపోర్ట్ చేయడం యాజ్ అ సంచాలక్ నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ నిఖిల్ కింద పడేశాడు ముందుకు వెళ్ళేటప్పుడు. ప్రేరణ సూపర్ ఫాస్ట్ అండ్ సూపర్ గా ఆడింది అనేసి అనిపించింది. నైనిక వచ్చి మొత్తం అందరూ వేసేసారు, ఇంకా లాస్ట్ నైనిక వేస్తా ఉండింది 5th బాల్ వాళ్ళ టీం నుంచి. నైనిక వచ్చి లైన్ క్రాస్ చేసి వేస్తా ఉన్నా కూడా సీతకు చెప్పారు లైన్ కి కొంచెం వెనకాలరా అంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి అనింది. సో నాకు ఎక్కడో సీత కొంచెం బయస్డ్ గా ఉండిందేమో యాజ్ అ సంచాలక్ ఫర్ హర్ టీమ్ అని చెప్పేసి అనిపించింది. సో వైల్డ్ కార్డ్ వీళ్ళు గెలిచారు కాబట్టి కాంతార టీం వైల్డ్ కార్డ్ 12 ని తీసేసి మీ క్లాన్ ప్లకార్డ్ పెట్టచ్చు అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నబీల్ వచ్చి మనీతో అంటున్నాడు, ఇది కాన్వర్సేషన్ సీరియస్ కాన్వర్సేషన్ కామెడీ కాన్వర్సేషన్ కూడా అర్థం కాలే, ఎట్లుంది ఓటమే అని అడిగాడు. మణికంఠ వచ్చి నువ్వు ఎప్పుడు చూపిస్తావు కదా, ఒకసారి నేను చూపించాను, ఒకసారి నేను గెలుపు మీకు చూపిద్దామనేసి నేను ఓడిపోయా అని చెప్పేసి అంటాడు. నబీల్ వచ్చి ఎప్పుడు వస్తావు లగ్జరీ రూమ్ కి అంటే చీఫ్ అయ్యి వస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. అది కామెడీయా ఏదో తెలియదు. లాస్ట్ మళ్ళీ మనీ పని అనుకుంటా ఉన్నాడు. దాని తర్వాత శక్తి క్లాన్ లోంచి అనర్హులు అనే వాళ్ళని ఎంపిక చేసి ఒకరిని బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పండి అనేసి అడిగారు. అప్పుడు బయట నుంచి నబీల్ అంటా ఉన్నాడు, నాకెందుకో వాళ్ళు మనీని వద్దనుకుంటారు అనుకుంటా అని చెప్పేసి. లోపల అదే జరుగుతూ ఉంది. యష్మి వచ్చి మనీ వద్దు అనేసి చెప్పింది. మీతో నేను క్లాన్ లో ఉన్నప్పుడు వర్క్ చేశా, నిఖిల్ చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో ఆడతాడు, మనీ ఎగ్ టాస్క్ లో ఛాన్స్ వచ్చినా సరిగ్గా ఆడలేదు, ఫిజికల్ టాస్క్ వస్తే చేయలేడు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరిగింది. నేను ఆడాను, నేను ఎక్కడ చూడలేదంటే ఇది నా ఒపీనియన్, మనీ నా ఇష్టం, నేను ఇష్టం వచ్చింది చెప్తా అని చెప్పేసి యష్మి. సో నాకు ఏమనిపించిందంటే యష్మి ఒక రకంగా మణికంఠ మీద పగబట్టేసింది అనిపించింది. ఏమిరా ఈ పగ ఎంత పగబట్టేసింది అనేసి అనిపించింది. నామినేట్ చేస్తా అంటుంది, క్లాన్ నుంచి తీసేయాలంటుంది, ఈ గేమ్ నుంచి తీసేయాలంటుంది. నిన్న కూడా ఈరోజు ప్రేరణ కోసం స్వాప్ అవ్వలేదు, మణికంఠ కోసం స్వాప్ అవ్వలేదు, బట్ ప్రేరణ కోసం స్వాప్ అవ్వాలి అనేసి అనుకునింది. సో బేసిక్ గా షీఈ్ ఎక్స్ట్రీమ్ గ్రడ్జ్ పెట్టేసుకునింది మణికంఠ మీద అనేసి అనిపించింది. ఇంత గ్రడ్జ్ పనికిరాదు, కొంచెం కోపం ఇస్ ఫైన్, బట్ ఇంత గ్రడ్జ్ అయితే పనికిరాదు ఒక చిన్న నామినేషన్ కి అని చెప్పేసి నాకు అనిపించింది. సోనియా వచ్చి వి 4 కెన్ పుల్ ఆఫ్ మచ్ అనేసి నిన్ను పక్కన పెడదాం అనుకుంటున్నా అని చెప్పేసి మనీ అనింది. మణికంఠ వచ్చి నువ్వు ఏ టాస్క్ నాకన్నా బాగా ఆడావు చెప్పు అనేసి అన్నాడు. కరెక్ట్ గా అడిగాడు. నిజంగా చెప్పాలంటే సోనియా కన్నా మణికంఠనే చాలా బాగా టాస్క్ ఆడాడు. స్పెల్లింగ్ టాస్క్స్ కానీ, కొంచెం ఫిజికల్ టాస్క్ కానీ, మొన్న ఎక్స్ టాస్క్ కానీ, ఎక్స్ టాస్క్ లో కూడా సోనియా మనీ కంపేర్ చేసుకుంటే నిజంగా మణికంఠనే బాగా ఆడాడు అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత సోనియా వచ్చి ఆన్సర్ లేదు, ఇంకా ఏ టాస్క్ బాగా ఆడలా, ఆన్సర్ లేదు స్వామి, వీడియో మిట్ అడిగేసినాడు ఏం చెప్పాలా, అయ్యో సర్లే ఏదో ఒకటి చెప్పేద్దాం అనేసి ఇక్కడ నేను చెప్పాల్సిన నా ఒపీనియన్ నేను చెప్పాను అనేసి అనింది. సో ఆన్సర్ లేకపోతే ఇట్టే కవర్ చేస్తున్నాక అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత మణికంఠనే అన్నాడు, ఇంకెట్లా అందరు నా పేరే చెప్తారు, అందరు తీసేసి నేను వెళ్ళిపోయినట్టుంటే నాకు అవమానము, సో నేనే వెళ్ళిపోయినట్టు ఉండాలా అని చెప్పేసి మణికంఠ ఈ టాస్క్ నేనే ఆడకూడదు అనేసి అనుకుంటానా. ఎందుకంటే నేను మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగే, బట్ నేను లేకపోయినా కూడా రేపొద్దున నన్ను రీప్లేస్ చేయడానికి ఫిజికల్ స్ట్రెంత్ పృథ్వీ దగ్గర ఉంది, మెంటల్ స్ట్రెంత్ సోనియా దగ్గర ఉంది, సో ఇట్స్ క్లియర్, సో ఐఎమ్ అవుట్ అనేసి అన్నాడు. పృథ్వీ కూడా నేను మణికంఠనే తీసేద్దాం అనుకుంటాను, యూ ట్రైడ్ యువర్ బెస్ట్ స్పెల్లింగ్ టాస్క్ లో కానీ దాంట్లో కానీ 2 men and 2 women ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా అనేసి అన్నాడు. నాకెందుకో పృథ్వీ కొంచెం బాగా అనిపిస్తున్నాడు ఈ మధ్య, మరి అప్ ఫ్రంట్ గా ఆన్ ద ఫేస్ మాట్లాడుకుంటూ కొంచెం కామ్ డౌన్ అయ్యి కొంచెం ప్రేమగానే ఉంటున్నాడు అందరితో అనిపించింది. నాకు అనిపించింది సోనియాని తీసుండొచ్చు అనిపించింది. మణికంఠ యాక్చువల్లీ డిజర్వ్స్ టు స్టే, హీ ప్లేస్ వెల్ అనేసి అనిపించింది. సోనియాని తీసుంటే బాగుండేది, బట్ వీళ్ళిద్దరు సోనియా బాడీ గార్డ్స్ ప్లస్ సోనియా ఏదో పెద్ద స్మార్ట్ సూపర్ టాస్క్ ఆడుతుంది అనేసి అనుకున్నారు. 2 men 2 women ఉండేదానికన్నా 3 men 1 woman ఉంటే చాలా ఫిజికల్ టాస్క్ వచ్చినా ఏం వచ్చినా బాగా ఆడచ్చు కదా. మణికంఠ ఈజ్ ఆల్సో బ్రెయినీ, కొంచెం నసి క్యాండిడేట్ కానీ చాలా బ్రెయినీగా ఆడతాడు మణికంఠ.
ఏమో వాళ్ళకి ఏమో అంత కనిపించలేదేమో. దాని తర్వాత నిఖిల్ వచ్చి ఎన్పి వాళ్ళ ఎస్పీఎన్ టీంతో చెప్తున్నాడు అనమాట, వాళ్ళ క్లాన్తో, వాళ్ళ క్లాన్ కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్యాచ్తో ఏమని, నేను మణికంఠ ముందు యష్మిని తీద్దామనేసి ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే తన నామినేషన్స్ లో లేదు అనే రీజన్ చెప్దాం అనుకున్నా. తను 100% ఆడుతుంది, ప్రాఫిట్ లేకుండా ఏమీ చేయదు, ఏదైనా ఆడిందంటే ప్రాఫిట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. మణికంఠ ఏంటంటే అక్కడ సాక్రిఫైస్, వాడు సేఫ్ ఉండాలి, మనం గేమ్ ఆడాలి అనేసి అనుకుంటాడు. కాబట్టి మన టీంకి యష్మి కరెక్ట్ అనేసి అనుకున్నా. బట్ యష్మి మన టీంలోకి ఎందుకు వచ్చిందంటే మనలోనే లూప్స్ ఎతికి అనేసి అంటా ఉంటే యష్మి వస్తుంది మా టాపిక్ మార్చండి అని చెప్పేసి అంటా ఉంది. వెంటనే ఐపీఎల్ పృథ్వీకి అర్థం కాలే యాపిల్ ఎందుకు అంటా ఉంది అనేసి. అంటే ఏంటి లూప్ హోల్ అంటే ఏంటి అనేసి అంటే, నేను ఎతికినా కదా బెలూన్ టాస్క్ లో, అది లూప్ హోల్ అంటే అనేసి అన్నారు. మా సీజన్ బాగా ఫాలో అయ్యి వచ్చింది సోనియా అనేసి అనిపించింది, మా సీజన్ లో లూప్స్ ఫేమస్, సో అట్లే లూప్స్ ఎత్తుకొచ్చి వచ్చింది అనేసి అన్నారు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో ఇంకా మీట మనకంటే ఆడేదానికి లేదు. సో దాంట్లో సెకండ్ టాస్క్ వచ్చింది 40 నిమిషాల్లో తినాలి అని చెప్పేసి. సో 40 నిమిషాల్లో అంత పెద్ద ఫుడ్ ఐటమ్స్ ఎవ్వరు తినలేరు, ఆ తాళిని ఎవ్వరు తినలేరు. సో ఫస్ట్ ఎవరు కూర్చున్నారంటే నబీలు, సోనియా కూర్చున్నారు. సోనియాకి ఎందుకు ఇచ్చినారు, సోనియా ఏమంత ఫుడీ కాదే, అబ్బాయిలు ఎవరైనా గట్టిగా తినే వాళ్ళకి పృథ్వీ గానీ నిఖిల్ గానీ పోయి ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఒకవేళ వాళ్ళు ఎల్లున్నా కూడా 40 minutes లో ఆ టాస్క్ చేయలేరు. సో ఒకరి సహాయం తీసుకోండి అనేసి అన్నారు. దాని తర్వాత యష్మి, ఆదిత్య ఇద్దరు వచ్చారు. యష్మి చాలా ఫాస్ట్ గా తింటా ఉంది. దాని తర్వాత నాకేమనిపిస్తుందంటే, ఈ 12 మందిలో వైల్డ్ కార్డ్స్ గా ఎంటర్ అయ్యేది నాకు తెలిసి ఒక 8 మంది. సో 9, 10, 11, 12 4 టాస్క్ గెలిచేలాగా చేస్తారు. సో 4 టాస్క్ మాత్రం పెట్టేసి మిగిలిన 8 టాస్క్ కష్టంగా ఓడిపోయే టాస్క్లు ఇస్తారు. అసలు ఎంతసేపు అన్నా కూడా ఈ టాస్క్ మనం గెలవలేము అనేలాంటి టాస్క్ ఇస్తారు అనమాట. సో అట్లాంటి టాస్క్ ఇచ్చినప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు కాబట్టి అప్పుడు వైల్డ్ కార్డ్స్ ని మేము క్యాన్సిల్ చేయలేము. సో 8 మంది వైల్డ్ కార్డ్స్ లోపలికి ఎంటర్ అవబోతున్నారు అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అండ్ ఒకరిని ఎలిమినేట్ చేసే తరుణంలో సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు అనేసి అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. విల్ మేక్ అ వీడియో ఆన్ దాట్. సో అందరు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ కి జాయిన్ అవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తాం. రేపు 2 వీడియోస్, సూపర్ వీడియోస్ తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగి త్రిల్ సైనింగ్ ఆఫ్.